గుడ్ మార్నింగ్ ఏపీ. ఈరోజు మా ఊర్లో ఓటు వేసి ఇప్పుడే గుంటూరు, విజయవాడ, మా చుట్టుపక్కల గ్రామాలు అన్నిట్లో పోలింగ్ ఎలా జరుగుతుందని చూద్దామని వెళ్తున్నా. ఫస్ట్ టైం ఇలాంటి ఫీలింగ్ అండి, ఎప్పుడూ లేదు ఇలాగా. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకమైన ఎన్నికలు ఇవి. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి పోలవరం లేదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. కానీ నేను చూస్తున్నాను ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నారు. కులాలనుకుంటా, మతాలనుకుంటా మూర్ఖత్వంలోనే కనిపిస్తున్నాయి బూతుల దగ్గర అక్కడక్కడ. చాలా దుర్మార్గం ఇది. దయచేసి ఎవరైనా ఓటు వేయని వాళ్ళు ఉంటే ఓటు వేయడానికి వెళ్ళండి. ఓటు వేయకపోతే చచ్చిపోండి సార్, అమ్మా చచ్చిపోండి, ఏం ప్రాబ్లం లేదు. వెనకాల చాలా మంది ఉన్నారు పుట్టేవాళ్ళు. కానీ మీకు ఏదైతే ఇంత మంచి వాతావరణం ఈ దేశం మీకు ఇచ్చింది అంటే ఎంతో మంది కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయి స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయి మనకి స్వేచ్ఛావాయువులు ఇస్తే ఈ రోజున మనం లేజీగా కులం పేరుతోటో కుళ్ళు పేరుతోటో మన రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఓటు వేయకుండా బాధ్యతారహితంగా ఉంటున్నాం. దయచేసి ఓటు వేయండి. మీరు ఎవరికి వేసుకుంటారో మీ ఇష్టం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. మంచి రాష్ట్రాన్ని తయారు చేసుకుందాం. రాబోయే తరాలకు ఒక బంగారు భవిష్యత్తునిద్దాం. రండి, అందరూ ఈ పండుగలో పాలు పంచుకోండి. థ్యాంక్ యూ ఏపీ.